60 సంవత్సరాల వాళ్ళని తీసేశారు. ఇప్పుడు మీరైతేనేమో 75 వచ్చినా 90 వచ్చినా మీరు ఉద్యోగాలు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగం చిన్నగా ఏమీ చెప్పకుండా తీసేస్తే ఆమె మీదే ఆ కుటుంబం ఆధారపడి ఉంది. ఇప్పుడు తీసేశారు. తీసేస్తే ఎమ్మటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, లేదంటే వాళ్ళని విధుల్లో తీసుకోండి. తీసుకొని 62 సంవత్సరాలు అన్నారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేదాకా వీళ్ళు ఉద్యోగం చేపియండి. లేదంటే ఎంతో కొంత ఇప్పుడు మీరు ఇస్తాం, మేము 2 లక్షలు అడిగాం, 2 లక్షలు ఇస్తారా, ఉద్యోగంలో తీసుకుంటారా, ఏదో ఒకటి తేల్చాలి. తేలపోతే అందరూ సమ్మెలో కూర్చుంటాం. ఎందుకయ్యా మీరైతేనే మరి జగన్ గారు పెట్టింది 60 సంవత్సరాలు ఏ పథకం అయింది అమలు చేయాలన్నావు, మరి జగన్ గారు పెట్టింది అమలు నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఆయన పెట్టింది నువ్వు చేయవు కదా, నువ్వెందుకు తీస్తున్నావు? ఇప్పుడు 60 సంవత్సరాలు తీయద్దు, మీరు కూడా దిగిపోండి. మీరు 60 ఎక్కువే పని చేస్తున్నారు. జీతాలేమో 1వ తారీఖు 2వ తారీఖున మీరు తీసుకోవచ్చు. మీరు చేస్తున్నారా పని, మేము చేస్తున్నామా? ముందు మా మున్సిపాలిటీ జీతాలు ఇచ్చినాక మాట్లాడండి. మీకు 1వ తారీఖు 2వ తారీఖు ఇస్తాం జీతాలు చేత కాదు, మాటలైతే మాట్లాడతారు. మీకు ఓటు వేసినందుకు చెప్పులతో మేము కొట్టుకోవాలి. ముందు బుద్ధి జ్ఞానం లేదు మాకు అసలు. ఒకసారి చూడండి, మారాము, మేము మంచోళ్ళం. ఏంది మారేది? పుటకతో వచ్చింది మారదు. మాకు ముందు జీతాలు వేస్తారా వేయండి, అయిపోతే ఊరుకోము. పార్క్ సెక్షన్ వాళ్ళు కూడా జీతాలు పెంచట్లేదు, కనీసం చీరలు ఇవ్వలేదు. అన్నిట్లో వాళ్ళు వెల్త్గా చేస్తున్నారు. వెళ్తే ఎందుకు చేస్తున్నారు? ఏ పార్క్ సెక్షన్ వాళ్ళు ఆడు మనిషి పైకి లేపుతుంది కుండి, మీకు తెలుసా? మీరు రాంగాల కుండీలు పెట్టాలి, చెట్లు పెట్టాలి, అన్నీ చేయాలి. ఊరకనే అందంగా ఏముంటుందా? పార్క్ సెక్షన్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు మీరు గుర్తించట్లేదు. ఆఖరికి చెప్పులు చీరలు కూడా ఇక్కడ మీరు అది తేడా చేశారు. మీరు చెప్పులు చీరలు ఇవ్వాలి, జీతాలు పెంచాలి. మెకానిక్లు ఏం చేశారు? వాళ్ళు ఎర్ర టెంట్లో కింద పడుకొని బళ్ళు బాగు చేస్తున్నారు. వాళ్ళు చేసే పని ఏంటో మీకు తెలుసా? బండి పాడైపోతే బండి చేస్తున్నారు, టిఫిన్లు చేయకుండా, తిండి తినకుండా. ఇవన్నీ అవ్వకుండానే మీకు అవార్డులు వస్తున్నాయా? పార్క్ సెక్షన్ పంపులైనా 5ంటికి లేచి పంపులు వేస్తున్నారు, వేయకుండానే జనానికి నీళ్ళు వచ్చేస్తున్నాయా? ఇవన్నీ మీరు పరిశీలించకపోతే మేము రాబోయే కాలంలో గ్యారెంటీగా సమ్మె చేస్తాం. ముందు జీతం వేసి మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు.